ప్రార్థన చేయడానికి నీకు ఏది అడ్డు? నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఏది అడ్డు? సహోదరుని అడ్డు పెట్టేటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు లేవే, మనం లేవే. నువ్వు బైబిల్ ముట్టుకున్నావా అంతే కుదరదు. నువ్వు ప్రార్థన చేసేవా కుదరదు. అనే పరిస్థితులు నీకు లేవు. కానీ ఇంట్లో ఒకవేళ ఉన్నాయి, నీకు ఆ పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసావంటే కుదరదు అంతే అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరికి ఉన్నాయి ఆ పరిస్థితులు, అయినా వారు పోరాడుతున్నారు, వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. ఇంటిలో భర్తలు ఖండించావు, నువ్వు ప్రార్థన చేసేవంటే ఊరుకోను, నేను ఏసని పేరెత్తితే ఊరుకోను అనేటువంటి పరిస్థితులను, అయినా వారు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండేవారుగా ఉన్నారు. చెక్కు చెదరట్ల విశ్వాసంలో. యవనస్తులు నీకు ఆంక్షలు ఉన్నాయి, ఇంట్లో యవనస్తులు ఆంక్షలు ఏమన్నా ప్రార్థన చేస్తే కొట్టేస్తాను, ఆయన ఏదడ్డు నీకు? ఆ సహవాసం లేకపోవడాన్ని బట్టే భక్తిహీనత వలన ఏమైపోతున్నామో తెలుసా? పడిపోచున్నావు. భక్తుడు అంటున్నాడు, నేను పడకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకుని ఉన్నాను. దావుడు ప్రియులారా, అవగాహన తెలుసుకుని పడిపోయినని బైబిల్ తెలియజేస్తాను. గొడ్డలి చేతిలో నుండి నీటిలో పడిపోయిన ఊడి పడిపోయిన. ఎలా పడిపోతాము అని అంటే భక్తిహీనతలో పడిపోతాం. కాపాడుకోవాలి.